దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్న వాళ్ళైతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ రోజు బైబిల్ చదువుకుంటున్నారండి? చదువుకున్న వాళ్ళైతే దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది కూడా బైబిల్ ఎలా చదువుతారంటే, ఇదిగో ఒకనప్పుడు మేము కూడా ఇంతే ఇలా పట్టుకుంటాం. మేము ముగ్గురం కూడా, మా చెల్లెలు ముగ్గురం కూడా ఇలా తీస్తాం. ఏది వస్తే ఆ వచ్చిన చదువుకుంటాం. అంతే అయిపోయింది ఆ రోజు. మళ్ళా రోజును కూడా మళ్ళీ తీస్తాం. మళ్ళీ మధ్యకి ఎత్తనే తీసుకుంటాం. మళ్ళీ చదువుతాం. మళ్ళీ అయిపోతాం. ఒక రోజు అంట ఒక అతనంట ప్రతిరోజు అలానే తీసుకుంటాడంట. తీసుకుని చదువుతూ ఉంటాడంట. చదివినప్పుడు ఏదో ఒక వచనం వస్తుందంట. వచ్చినప్పుడు అమ్మాయి నాకు ఇది వచ్చిందని ఆనందపడిపోతాడంట. అలా ప్రతిరోజు గడిపేస్తున్నాడంట. అయితే ఒక రోజుని తీసాడంట. తీస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం వచ్చిందంట. కింద నీవు ఊరు పెట్టుకొనుము అని కంగారైపోయాడంట. కంగారైపోయి అయిపోగా నాకేంటి ఇలా వచ్చిందని మళ్ళీ తీశాడంట. ఈసారి కొత్త నిబంధన తీశాడు కదా, ఈసారి పాత నిబంధన తీద్దామని పక్కన అలా తీసేటప్పటికి నువ్వు అలాగ చేయమని వచ్చిందంట. ఇంకా కంగారైపోయాడంట. మనం కూడా ఆ స్థితిలోనే ఉన్నాము. మేము కూడా ఒకనప్పుడు ఇలాగే తీసేవాళ్ళము. ఇప్పుడు ఒక అధ్యాయము చదువుతున్నాం. మీరందరూ కూడా మనము ఒక అధ్యాయం నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని మధ్యలో తీసి చదివితే మనకి ఏది రాదు కూడా. మధ్యలో ఒక్కొక్కసారి లేట్గా వచ్చిన వాళ్ళు వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, సడన్గా తింటారు, అంతే వింటారు. తర్వాత పాస్టర్ గారు ఏదైనా రెఫరెన్స్ చెప్పినప్పుడే అప్పుడు తీస్తారు. లేదంటే అప్పటి వరకు వాళ్ళకి ఏదో తెలిసినట్టు తీసేసి చూసేస్తారు. ఓకే బైబిల్, కానీ వాళ్ళకి ఏం తెలియదు. మధ్యలో వస్తే మనకి ఏం తెలియదు. మధ్యలో మనం తీసి చదువుకుంటే మన బైబిల్ ఏమీ తెలియదు. మనం ఎప్పుడైతే సరే ఏ ఒక్క పుస్తకాన్ని తీసి పూర్తిగా మనం ఫస్ట్ నుంచి చదివితే మనకి అర్థమవుతుండదు. ఇప్పుడు రండి, మనకి సిలువలో యేసుక్రీస్తు పలికిన 7 మాటలలో నాకు ఇచ్చిన మాట 3వ మాట ఒకసారి చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత ఆ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది ఈ 3వ మాట అనేది ఇక్కడ బాధ్యతతో కూడిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి గురించి ఆయన తీసుకున్న బాధ్యతను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఒకరెవరంటే సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారు మనకి కనపడుతూ ఉంటారనమాట. రెండోది ఎవరంటే యేసుక్రీస్తు గారిని కనిన మరియ కనపడుతూ ఉంటుంది. అలాగే శిష్యుడు, ఆయనకి ఇష్టమైన ప్రియమైన శిష్యుడు అనేది కనపడుతూ ఉంటాడు. ఎవరంటే శిష్యుడు? యోహాను గారు మనకి కనపడుతూ ఉంటారనమాట. అయితే యేసుక్రీస్తు వారు కాసేపట్లో చనిపోతారు అనిపించుకుని తన తల్లి ఉంటుంది కదండి, తన తల్లికి ప్రత్యుపకారం ఏదో ఒకటి చేయాలి నా తల్లికి అని ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ఆ తల్లి పరిశుద్ధాత్మ వలన మరియ గర్భవతి అయింది కదండి. అప్పుడు మరియ ఎన్నో అవమానాలు భరించింది, ఎన్నో కష్టాలు పడింది. అందరూ చాలామంది ఎన్నో మాట్లాడినప్పుడు కూడా అవమానాన్ని భరించి అలా సహనంతో మా బిడ్డని కన్నది. నా తల్లి చేసిన త్యాగము దేవుడు మర్చిపోకుండా నా తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఇక్కడ ఎక్కడైనా వృద్ధాశ్రయాలు ఉంటాయి కదా, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అలాంటివి ఎక్కడైనా ఉంటే ఎంతమంది దేవుడు చూడలేదు. తనకి ఇష్టమైన ప్రియుడు ఎవరండి? యోహానుని ఆయన ఎంచుకున్నాడు. శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒకరిని ఎందుకు ఎంచుకున్నాడంటే, శిష్యులందరూ కూడా యూదుల కోసం భయపడిపోయి ఆ రోమా ప్రభుత్వానికి వాళ్ళందరూ భయపడిపోయి శిష్యులందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు యోహాను మాత్రము ఆ మరియతో కూడా ఆ సిలువ దగ్గర ఉన్నాడనమాట. ఉన్నప్పుడు యేసుక్రీస్తు పిలిచి చెప్తున్నాడనమాట, మరియా ఇదిగో నీ కుమారుడు అని మా యోహానికి బాధ్యత అప్పచెప్తూ ఉన్నాడనమాట. అలాగే యోహానుకు కూడా బాధ్యత చెప్తున్నాడు. ఏమనంటే ఇదిగో నీ తల్లి అనేసి మనం ఇక్కడ బాధ్యతని చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి ఒక కొడుకు ఒక తల్లికి జరిగిన వ్యత్యాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే, ఒక తల్లిని ఓ రోజు నువ్వు చూసుకో, ఓ నెల నువ్వు చూసుకో, ఓ నెల నేను చూసుకుంటాను,
ఆ తల్లి వేదన మన ఎదురుకుండా మన బిడ్డలు చనిపోతే మనకి ఎంత బాధ కలుగుతుందండి. మనం మాత్రం ఎంత రోధిస్తాము. అలాగే ఎవరి తల్లి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నీ ముందు చనిపోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ తల్లి ఏమంటారో తెలిసింది, నా ఆయుష్ కూడా పోసుకుని బ్రతకాలి నా కొడుకు అని అంటది. కానీ చంపేయండి పర్లేదు అని అంటది. ఏ తల్లైనా ఏ తల్లి కూడా అనదు. ఎందుకంటే తల్లి ప్రేమ అటువంటిది. ఆ టైంలో దేవునికి యేసుక్రీస్తు వారికి అందరూ సహోదరులు కూడా ఉన్నారు. మరి యాహానికి ఎందుకు అప్పు చెప్పాడు? సహోదరులు కూడా ఉన్నారు. యేసోపుకి మరియమ్మకి పుట్టిన కుమారులు ఉన్నారు కదండి, మరి వాళ్ళకి అప్పు చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళ ఇంటి వారందరూ కూడా వ్యతిరేకమైపోయారు యేసుక్రీస్తు వారికి. అయితే అప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయినప్పుడు శిష్యుడు వెళ్ళి చెప్తాడు కదండి, ఇలాగ నీ కుమారుని సిలువేసేస్తున్నారు, నీ కుమారుడు ఏదో ద్రోహం చేశాడంట, నేనే దేవుని కుమారుడు అని అంటున్నాడంట. అదేంటి మరియమ్మకు కదా పుట్టాడు, ఇది వడ్రంగి వారికి కదా పుట్టాడు, ఇదేంటి నేను దేవుని కుమారుడు అని అంటున్నాడు, నేనే దేవుడిని అని అంటున్నాడు, దేవుని పోలి ఉన్నానని అంటున్నాడు, ఇన్ని మాటలు అంటున్నాడు అనేసి అందరూ చెప్పేటప్పటికి ఆ సహోదరులు అందరూ కూడా ప్లేట్ తిప్పేసి అయితే దేవుణ్ణి వదిలిపెట్టేశారు. అప్పుడు సహోదరులు కూడా అంటున్నారు అనమాట, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళావంటే మనల్ని కూడా యూదులు చంపేస్తారు, మనల్ని కూడా వెలివేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు మరి తల్లి ప్రాణం ఊరుకుంటానండి, ఉండదు కదా. మనకి ఎవరికైనా చిన్నపిల్లలకి దెబ్బ తగిలితే మన పిల్లలకి మనం ఎంత బాధపడిపోతామో పడిపోతాము. మరి అలాంటిది సొంత కొడుకు కన్న కొడుకు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపాడు. ఒక దేవుని ద్వారా అంటే దూత వచ్చి ఇలా నీకు వరం ఇస్తున్నాను అన్నప్పుడు ఆ వరపుత్రిని వదులుకుంటుందండి, వదులుకోలేదు. గబగబా వెళ్ళి ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు సిలువలో నుంచి దేవుడు పలికిన మాటే ఈ యొక్క మాట, మనం చదువుకున్న మాట. ఒకసారి చదువుకున్నామండి, చదువు. సరిపోద్ది. ఆ గడియ నుంచి ఆ తల్లిని యోహాను గారు ఇంటికి చేర్చుకున్నాడు అనమాట. అయితే ఆల్రెడీ సిమియోను చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవచ్చున్నదని చెప్పి ఉన్నాడు. ఆ స్థలానికి వెళ్ళేటప్పటికి ఆ మరియకి ఏమనిపించిందంటే, ఆ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకెళ్ళిపోయింది. అప్పుడు రోదనతో ఎంత బాధతో ఆవిడ ఏడుస్తూ ఉంటుందండి తల్లి. మన బైబిల్లో ఉంటుంది, నిర్గమకాండము 20:12 పదాజ్ఞలో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతులగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అంటే నీ తల్లిని నీ తండ్రిని తీసుకొచ్చి 2 గుజ్జీలేసి కూర్చోబెట్టి దండ వేసి సర్వ కప్పెత్తే అది సన్మానించడం కాదు. మనం ఎలా చూసుకోవాలంటే మన తల్లిని మన చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకుంటారో వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి. మన పిల్లల్ని మనం ఎలా కాచుకుంటామో రెక్కల క్రింద కాచుకుంటాం. అలాగే మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలండి, రెక్కల కింద దాచుకోవాలి. వాళ్ళకి కొంచెం చేస్తాం వస్తూ ఉంటుంది, ఎందుకంటే పెద్దవారు కాబట్టి మనం ఏం చేయాలని నిలుపుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనం బోల్ పనులు చేస్తూ ఉంటాం. ఎవరైనా తండ్రులు ఉన్నారంటే ఎవరైనా కడుగుతారండి, కూర్చున్నప్పుడు కడగరు. కానీ ఎవరు కడుగుతారండి? తల్లే కడగాలి, అంతే కదండి. ఎవరైనా తండ్రులు కడుగుతారండి, ఎవరైనా చీపులు తీస్తారండి, వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ చేతి తీస్తుంది అంటారు. అది కూడా తండ్రులు చేయరు, కానీ తల్లి మాత్రం ఏమనుకో. మనం ఒకసారి అందరూ చూస్తారు కదండి రీల్స్, నేను కూడా చూస్తాను. అయితే చూసినప్పుడు ఓ రీల్ వచ్చిందనమాట. ఒక ఆవిడ కడుగుతున్నప్పుడు అలా ఆయనతో చెప్తుంది అనమాట, వీడియో తీ అంటే, ఎందుకు వీడియో అంటే, నువ్వు పెద్దది కదా నా కోసం నువ్వేం చేసావంటే ఈ వీడియో చూపిస్తాను నేను అన్నాడు. నాకు ఎంత నొప్పి వచ్చిందో. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజం కూడా అలానే ఉంది. పెద్ద ఎదిగిన తర్వాత అప్పటి వరకు కూడా చాలా చక్కగా చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచిగా ప్రయోజనమైన తర్వాత వాళ్ళు ఎలా తయారైపోతున్నారంటే తండ్రిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఒక రోజునంట ఒక ఆవిడ తన భర్తను కోల్పోయింది. చాలా పేదరికంలో ఉన్నప్పుడు ఆవిడ కూలినాలు చేసుకుని పిల్లల్ని చదివించింది, బైపీసీ చేసింది. ఇప్పుడు అయితే నీట్ వచ్చింది, కానీ అప్పుడులో ఎంసెట్ అయ్యింది. ఎంసెట్ రాసినప్పుడు ఆవిడకి మంచి సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు ఆవిడ అదర్ కంట్రీస్లోకి వెళ్ళి చదువుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, చాలా స్టైల్గా మారిపోయిన తర్వాత
ఒక రోజు అమ్మనదమ్మ నువ్వు బాగా గుర్తొస్తున్నావు రా అమ్మ ఒకసారి ఇంటికి అంటే లేదమ్మా నువ్వే రా అనేసి అన్నదంట. అయితే ఆవిడ గల్ఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, మరుసటి రోజు ఫ్రెండ్స్ అందరినీ పిలిచిందంట. ఈవిడ అనుకున్నదంట, అయ్యి బాబోయ్ నా కూతురు స్నేహితులు వచ్చారు, నేను ఏ వండి పెట్టాలని వండి పెట్టేస్తున్నాను, సర్వ్ చేస్తుందంట. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అన్నారంట, ఎవరు ఈవిడి నువ్వు ఒక్కదానివే కదా ఉంటావు, ఈవిడేంటి తెగ సర్వ్ చేస్తుంది అంటే అప్పుడు అన్నదంట, ఈవిడి నేను 10 మందిని పెట్టుకున్నాను అన్నదంట. అప్పుడు తల్లికి ఎలా ఉంటుందండి, వెంటనే అమ్మ నేను వెళ్ళిపోతాను ఇంటికి అనేసి వచ్చేసిందంట. వచ్చేసి సాయంత్రం అంతా ఏడ్చిందంట. ఏడ్చి పక్కన బాగుంటే బావిలో దూచి చనిపోయిందంట. అంటే మనం పెద్ద ఎదిగేంత వరకు కూడా తల్లిదండ్రులను అట్టుకుంటాం. పెద్ద ఎదిగిన తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత తల్లిని విడిచిపెట్టేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. తను చనిపోతున్నాడని కొన్ని నిమిషాల్లో తను చనిపోతున్నాడని తెలిసి కూడా ఆయన తన శిష్యుడికి ఆ తల్లి బాధ్యతని అప్పగించాడు. మనం కూడా మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలండి. మన తల్లిదండ్రులే మన తల్లిదండ్రులు మనకు లేకపోతే మనం వాళ్ళ భూమి మీదే లేము. మనం మంచిగా చూసుకోవాలి. నేను ఏమైనా మాట్లాడుతుంటే కనుక నన్ను క్షమించండి. దేవుడి వాక్యం దీవించిన కదా.